హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక శుభవార్తను చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు శుభవార్త చెప్పడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈసారి సంక్రాంతి పండుగకు ముఖ్యంగా మహిళలకు బహుమానం ఇవ్వడానికి చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం పైన కసరత్తులు చేస్తోంది. ఈ కసరత్తులలో భాగంగా త్వరలోనే మహిళలకు సంబంధించి ఓ పథకాన్ని తీసుకురాబోతుంది. ఈ పథకం కోసం మహిళలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి చంద్రబాబు సర్కార్ అడుగులు వేగంగా వేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలందరికీ బహుమానంగా ఉచిత బస్సు పథకాన్ని అందించనుంది. ఇక ఇదే విషయాన్ని గన్నవరం ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా దీనిపైన ప్రకటన చేశారు. త్వరలోనే మహిళలందరూ సంతోషంగా బస్సులలో ఉచిత ప్రయాణాన్ని చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఏపీలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఈ పథకం అమల్లో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలలో అధ్యయనం చేస్తుంది. ఈ పథకం అమలు చేస్తే వస్తున్న ఇబ్బందులేమిటి, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటిని అధిగమించడానికి ఏం చెయ్యాలి అన్న దానిపైన పూర్తిగా అధ్యయనం చేసి విధి విధానాలను రూపొందించనుంది. అలాగే ఈ పథకాన్ని ఏ సర్వీసులకు వర్తింపచేయాలి, ఎంత పరిమితి వరకు వర్తింపచేయాలి అనే దానిపైన కూడా పక్కా వ్యూహంతోటి ముందుకు వెళ్తోంది. త్వరలోనే ఈ ఉచిత బస్సు పథకాన్ని మహిళలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతి నెల దీనికోసం 250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని, ఈ అదనపు భారాన్ని తగ్గించడం కోసం ఏ విధంగా కృషి చేయవచ్చు అనే దానిపైన కూడా కసరత్తు చేస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ నుండి మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అన్న శుభవార్త ఏపీ ప్రభుత్వం చెప్పడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పథకాన్ని అమలు చేయడానికి అనేక డెడ్లైన్స్ పెట్టింది. ఆగస్టు 15వ తేదీన ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత దీపావళి కానుకగా ఈ పథకాన్ని అందిస్తారని ప్రచారం జరిగింది. ఇక ప్రస్తుతం సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు అధికారికంగా ప్రకటించడంతో ఈసారి సంక్రాంతికి ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం కలుగుతుంది అనే ఆశలో మహిళలు ఉన్నారు. ఏది ఏమైనా ఇది మహిళలందరికీ సూపర్ న్యూస్.